తమిళ హీరో సూర్యకు వింతైన విభిన్నమైన అనుభవం ఎదురైంది. తాను నాటిన మొక్కలు కళ్ల ముందే వృక్షాలుగా మారి ఫలాలు అందించిన అపురూపమైన దృశ్యం చెన్నైలో ఆవిష్కృతమైంది. తన కుటుంబం నడిపిస్తున్న అగరం ఫౌండేషన్ ద్వారా చదువుకొని ప్రయోజకులైన వారు సూర్యకు ఘన సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో తమకు అండగా నిలిచిన సూర్యకు వారు అందించిన కానుకలు చూసి ఆ హీరో ఎమోషనల్ అయ్యారు. కందగడ్డలు, చింతకాయలు, పనసకాయలు, సీతాఫలాలు, వేరుశనగలు, ఉల్లిపాయలు, పుట్టతేనె ఇవి హీరో సూర్యకు అందిన ఫలాలు. ఎంతో అభిమానంతో తనకు అందించిన అరుదైన బహుమానంతో సూర్య ఉబ్బి తబ్బిబ్బయ్యారు. ఉబ్బికి వస్తున్న కన్నీటిని పంటి బిగువన అదిమి పట్టుకొని బహుమతులను స్వీకరించారు. సూర్య ఆయన తమ్ముడైన మరొక హీరో కార్తీ 2006 నుంచి అగరం అనే స్వచ్ఛంద సంస్థను నడుపుతూ ఉన్నారు. పేద విద్యార్థుల చదువుకు అయ్యే ఖర్చును ఈ సంస్థ భరిస్తుంది. పేదలు, సామాజికంగా వెనుకబడిన వర్గాల పిల్లలను ఎంచుకొని వారి చదువు బాధ్యతను ఈ సంస్థ స్వీకరించింది. ఇప్పటికీ దాదాపు 7,000 మంది పిల్లలకు ఇలా తన ఖర్చులతో చదువు చెప్పించారు. వారిలో 1,800 మంది ఇంజనీర్లు అయ్యారు. 51 మంది డాక్టర్లు అయ్యారు. శ్రీలంక నుంచి వచ్చిన తమిళ శరణార్థులకు కూడా స్కాలర్షిప్స్ ఇచ్చి చదువు చెప్పిస్తూ ఉన్నారు. అగరం ఫౌండేషన్ ద్వారా ప్రయోజకులైన పిల్లలు ఇటీవలే చెన్నైలో ఓ కృతజ్ఞత సభ ఏర్పాటు చేశారు. హీరో సూర్య నాటిన మొక్కలం నేడు వృక్షాలుగా మారి ఫలాలు ఇస్తున్నామని పిల్లలు ప్రకటించారు. దానికి సింబాలిక్ గా తమ గ్రామాల్లో పండిన పంటలను బహుమతులుగా ఇచ్చారు. ఇలా కందగడ్డలు, చింతకాయలు, పనసకాయలు, సీతాఫలాలు, వేరుశనగలు, ఉల్లిపాయలు, పుట్టతేనె సూర్యకు బహుమానంగా అందాయి. ఈ అరుదైన బహుమతులను స్వీకరిస్తూ సూర్య ఎంతో ఉద్వేగానికి గురయ్యారు. సూర్య చేస్తున్న సామాజిక సేవ కార్యక్రమాలను తమిళనాడులోని ఇతర హీరోలు కూడా ఎంతగానో అభినందిస్తున్నారు.